హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టాం. ఈ కొత్త సంవత్సరం ఆల్రెడీ నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే 1 ఇయర్ అయిపోయింది. ఈ 1 ఇయర్లో నువ్వేం సాధించావని అడిగితే మీరు నన్ను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నన్ను ఒక్కరైనా ఈ యూట్యూబ్లో ఫాలో అవుతారా? అసలు నేను ఒక 10 మంది సబ్స్క్రైబర్లైనా లేదంటే 10 మంది ఫాలోవర్లైనా సంపాదించుకోగలుగుతానా అనే నమ్మకమే లేకుండా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ అయితే. కానీ ఈ 1 ఇయర్లో 145 మెంబర్స్ అయితే 145 మంది నన్ను నమ్మారు, ఇంకా కూడా నన్ను నమ్ముతారు అనే నమ్మకాన్ని ఇచ్చారు. ఆ 145 మంది సబ్స్క్రైబర్స్, నా 145 మంది సబ్స్క్రైబర్లకి హృదయపూర్వకంగా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ మీకైతే. ఈ సంవత్సరం నా సబ్స్క్రైబర్స్కి ఇంకా ఆడియన్స్ అందరికీ కూడా మంచిగా జరగాలనేసి, అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ సంవత్సరంలో మనం ఏం చేయబోతున్నాం మన ఛానల్లో అని మీరు అడిగితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నా వంతు నేనైతే కృషి చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేనైతే ఫుల్ టైం యూట్యూబర్ని అయితే కాదు, జాబ్ చేసుకుంటూ యూట్యూబ్లో ఈవినింగ్ వచ్చి వీడియోస్ తీసి, లేదంటే లీవ్ ఉన్న రోజు 2-3 వీడియోలు తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. కాబట్టి నా ప్రయత్నం నేను చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాను. ఈ 2026లో అయితే నేను 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసి మానిటైజేషన్ అయితే ఈ 2026లోనే కంప్లీట్ చేయాలనేసి అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ నన్ను కొంచెం సపోర్ట్ చేశారంటే ఈ 2026లో అయినా మన ఛానల్ని మానిటైజ్ చేద్దాం అనేసి నేను అనుకున్నాను ఫ్రెండ్స్. ఈ 2026 జనవరిలో రిలీజ్ అవ్వబోయే మూవీస్ విషయాలకు వచ్చేస్తే, మూవీస్ని డేట్ వైజ్గా అయితే డివైడ్ చేసి ఏ డేట్లో ఏ మూవీ రిలీజ్ అవబోతున్నది అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు అయితే జనవరి 1న సైకో సిద్ధార్థ్ అయితే రిలీజ్ అవుతుంది, మన నందు గారిది. డైరెక్టర్ వచ్చేసరికి వరుణ్ రెడ్డి, ప్రొడ్యూసర్ కూడా మన నందువే తన సినిమాని తను ప్రొడ్యూస్ చేస్తూ ఈ మూవీని అయితే ఈ న్యూ ఇయర్ కే రిలీజ్ చేస్తా ఉన్నాడు. న్యూ ఇయర్ నాకు ఇంకా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి, కాబట్టి నేను ఈ మూవీకి అయితే వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్ళినా లేట్ గా అయితే మన ఛానల్లో రివ్యూ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండో మూవీకి వస్తే, ఈ జనవరి 1నే నువ్వు నాకు నచ్చావు వెంకటేష్ గారి మూవీ రిలీజ్ అయితే ఉంది. ఈ రిలీజ్ కి ఎంతమంది వెళ్తారో చూడాల్సి ఉంది న్యూ ఇయర్ కి. ఇంకా నెక్స్ట్ వస్తే జనవరి 9న మన రాజా సాబ్ మూవీ అయితే ఉంది. రెబల్ స్టార్ మన డార్లింగ్ ప్రభాస్ గారి హర్రర్ థ్రిల్లర్ కామెడీ మూవీ అయితే రాజా సాబ్ 9th అయితే రిలీజ్ అవబోతా ఉంది. ఇంతకు ముందు దీని మీద వచ్చిన ట్రోల్స్ గానీ, ఇంకా దీని మీద వచ్చిన న్యూస్లు గానీ, సినిమా ఓన్లీ హర్రర్ కామెడీ, నేను కూడా ఒక వీడియో అయితే పెట్టాను, ఓన్లీ హర్రర్ కామెడీ ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళమని చెప్పి. కాకపోతే ఇప్పుడు వచ్చిన ట్రైలర్ తో ఇది ఇంకొక రేంజ్ లోకి అయితే వెళ్ళిపోయిందని చెప్పాలి. ఈ జోకర్ ట్రైలర్ తో మన రాజా సాబ్ మూవీ అయితే శరవేగంగా ముందుకి ఇంకా హైప్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి. ఫ్యాంటసీ ఎలిమెంట్స్, ఇంకా పెద్ద పెద్ద క్రీచర్స్ ని క్రియేట్ చేసి, మన ప్రభాస్ గారితో జోకర్ గెటప్ ఇచ్చి, చక్రం సినిమాలో అనుకుంటా ఆయన వేసింది. చక్రం సినిమా అంత సక్సెస్ అవ్వలేదు, ఫ్లాప్ అయిపోయింది మూవీ. కాకపోతే చక్రం సినిమాలో జోకర్ గెటప్ వేసి ఫ్లాప్ చేసుకున్న మూవీ ఇప్పుడు రాజా సాబ్ తో మళ్ళీ జోకర్ గెటప్ వేసాడు అనేసి మీమ్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ట్విట్టర్ లో అయితే హైలైట్ అవుతా ఉన్నాయి. దీని బడ్జెట్ వచ్చేసరికి దగ్గర 400 నుంచి 450 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లయితే తెలుస్తా ఉంది. ఇంకా మారుతి గారు దీన్ని గట్టిగా అయితే ప్లాన్ చేశారు. రాజా సాబ్ 3 సంవత్సరాలకి అయితే షూటింగ్ అయితే జరుగుతూనే ఉంది. ఇంకా ప్రొడక్షన్ వచ్చేసరికి మన విశ్వప్రసాద్ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ ఏ విధంగా కూడా కాంప్రమైజ్ అయితే అవరు. రన్ టైం 3 గంటల 6 నిమిషాలు అయితే రన్ టైం అయితే వచ్చిందంట ఈ మూవీ రాజా సాబ్. ఈ మూవీ రిలీజ్ కి అయితే రెడీగా ఉంది. ఈ జనవరి 9th అయితే గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ దగ్గర 1000 కోట్ల నుంచి 1500 కోట్లు గట్టిగా కలెక్ట్ చేస్తుంది అనేసి అయితే టాక్ అయితే ఉంది ఫ్రెండ్స్. నాకు అనిపించేది ఏంటంటే, ప్రభాస్ గారి ఇమేజ్ కి ఈ మూవీ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ సరే, ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళి కూర్చునేస్తుంది. 1500 కోట్లు 1600 కోట్లు అనే లెక్క లేకుండా అయితే కలెక్ట్ చేస్తుంది అనేసి అయితే గట్టి ఫీలింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జనవరి 12న మన మనశంకర వరప్రసాద్ గారు మూవీ అయితే రిలీజ్ అవుతా ఉంది. అనిల్ రావుపూడి గారు దీన్ని గట్టిగా ప్లాన్ చేశారు. దీంట్లో మన వెంకటేష్ గారి సాంగ్, మన చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సాంగ్ అయితే
నిన్న మొన్న రిలీజ్ చేశారు. ఇంకా న్యూ ఇయర్ సందర్భంగా ఆ సాంగ్ అయితే హల్చల్ అవుతా ఉందని చెప్పాలి ఖచ్చితంగా. అరౌండ్ ఈ మూవీకి అయితే 150 నుంచి 200 కోట్లు బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. అనిల్ రావుపూడి గారి ప్రీవియస్ ఫిలిం సంక్రాంతికి వస్తున్న మూవీ చూసినట్లయితే ఖచ్చితంగా 50 నుంచి 60 కోట్లు బడ్జెట్ పెట్టింది. అది 300 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో మనోశంకర వరప్రసాద్, వెంకటేష్ గారిని, మన మెగాస్టార్ చిరంజీవి గారిని ఇద్దరిని స్క్రీన్ మీద అయితే చూడబోతున్నాం. లాస్ట్ ఆ 20 మినిట్స్ అయితే హైలైట్ గా ఉండబోతుంది అనేసి అయితే ఇప్పటిదాకా జరిగిన ట్రైలర్ ఈవెంట్ లో కానీ, ఇంకా సాంగ్ లాంచ్ ఈవెంట్ లో కానీ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇంక ఇది ఏ రేంజ్ లో కలెక్ట్ చేయబోతుంది, ఒక 500-600 కోట్ల నుంచి ఏమన్నా కలెక్ట్ చేయబోతుంది. ఇది పాన్ ఇండియన్ మూవీ అయితే కాదు, ఇది ఓన్లీ మన తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతున్న మూవీ కాబట్టి ఈ మూవీ ఇంకెంత రేంజ్ లో ఉండబోతుందో చూడాల్సింది. ఇంకా మన అనిల్ రావుపూడి గారి మీద గట్టి నమ్మకం అయింది ఉంది మన తెలుగు ప్రజలకి. నాకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అలా సరదాగా సాగిపోతుండే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొడుతుంది ఫ్రెండ్స్. ఇంకా మన ప్రభాస్ గారు కూడా సీనియర్స్ తర్వాత మేమనేసి రాజాసాబ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అయితే గట్టిగానే చెప్పారు. దాంతో ఇంకా ప్రభాస్ గారి మీద రెస్పెక్ట్ అయితే పెరిగింది చాలా మందికి, నాకు కూడా. అందుకే ప్రభాస్ గారు పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ స్టార్ గా నిలబడ్డారనిపించింది. దీని గురించి స్పందిస్తూ అనిల్ రావుపూడి కూడా ఒక రిపోర్ట్ లో అయితే చెప్పాడు, మంచి వ్యక్తిత్వం ఉండడం వల్లనే ఆ స్టేజ్ లో ఉన్నారు ప్రభాస్ గారు అనేసి. ఇంకా నెక్స్ట్ జనవరి 10th చూసుకుంటే భర్త మహాశైలులకు విజ్ఞప్తి. మన రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే మూవీతో కమ్బ్యాక్ ఇవ్వబోతున్నారు అనేది నాకు అనిపించింది. ఇప్పుడు కొన్ని ఫిలిమ్స్ గా మాస్ సినిమాలు చేసుకుంటూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మీద, ఇంకా ఆయన జోనర్ కామెడీ మీద గట్టిగా గ్రిప్ లేకుండా పోయింది అనేసి నాకు కూడా ఫీలింగ్. మళ్ళీ వింటేజ్ రవితేజ గారిని ఈ మాస్ జాతరలో చూస్తాం అనుకున్నాం కానీ చూసాం కానీ ఓన్లీ కామెడీ మీద వెళ్ళిపోవడం వల్ల ఈ మూవీ పెద్ద జనాలకైతే ఎక్కలేదు, నాకు కూడా ఎక్కలేదు అనుకోండి. కాకపోతే ఇప్పుడు భర్త మహాశైల విజ్ఞప్తి ఈ మూవీ ట్రైలర్ చూస్తే మాత్రము నాకు చాలా బాగా రెస్పెక్టివ్ గా అనిపించింది. ఎందుకంటే మన రవితేజ గారి కామెడీ టైమింగ్ కానీ టీజర్ లో బాగా పొందుపరిచారని చెప్పాలి. ఒక లవర్ కి ఒక భార్యకి మధ్యలో ఉండే సంబంధం అనేది జరుగుతూ ఉంది. దీనికి డైరెక్టర్ వచ్చేసరికి కిషోర్ త్రిగుల గారి డైరెక్షన్ మీద కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ మూవీ కూడా బాగా పోతుంది. ఇంకా ప్రొడక్షన్ టీమ్ వచ్చేసరికి ఎస్ఎల్వి సినిమాస్ కూడా మంచి మూవీస్ అయితే తీస్తా ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మన బీడ్సే, ఈ మనశంకర వరప్రసాద్ కి బీడ్సే, ఈ మూవీకి బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ కి బీడ్సే. దీని రన్ టైం వచ్చేసరికి 2 గంటల 2 నిమిషాల వరకు ఉండబోతున్నట్లు తెలుస్తా ఉంది. చాలా చిన్న సినిమా, 2 hours సినిమా, ఎక్కువ ల్యాగ్ లేకుండా డైరెక్ట్ పాయింట్ మీద కామెడీ చేసుకుంటూ వెలుపుడిస్తే రవితేజ గారి టైమింగ్ లో హైలైట్ గా ఈ మూవీ అయితే కంపల్సరీ హిట్ అవబోతుంది అనేసి నాకు ఎట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. మీకే అనిపిస్తున్న కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ జనవరి 14th విషయానికి వచ్చేస్తే నారీ నడుము మురారి మూవీ, ఇంకా అనగనగా ఒక రాజు. నారీ నడుము మురారి మూవీకి మన శర్వానంద్ గారు లీడ్ రోల్ యాక్ట్ చేస్తున్నారు. రామ్ అబ్రాల్ గారు అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ మూవీ చాలా రోజుల తర్వాత శర్వానంద్ గారికి బ్రేక్ ఇస్తుంది అనేసి ఆయన గట్టి నమ్మకము. నా గట్టి ఫీలింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్ని గట్టిగా హిట్ అయ్యి మంచి సక్సెస్ రేట్ తో ఇంకా చాలా మూవీస్ ఎంటర్టైన్మెంట్ మీద రావాలనేసి నేను కోరుకుంటా ఉన్నా. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వరకు వస్తూనే ఉన్నాయి. మన తెలుగు ఇండస్ట్రీ అయితే హాలీవుడ్ రేంజ్ కి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ మీద గట్టిగానే ఫోకస్ చేస్తుంది. దాంతో పాటు సంవత్సరానికి మాకు 4-5 సినిమాలు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా కావాలి అనేసి గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. మీకేమనిపిస్తున్నారు ఒకటి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మన అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారు ఇప్పటికీ మీమ్స్ తో యూట్యూబ్ లో చాలా వరకు డాన్స్ వేస్తూ సంక్రాంతి మూవీకి చాలా ప్రమోషన్ అయితే చేస్తూనే ఉన్నారు. ఇది కూడా జనవరి 14th రిలీజ్ అవబోతా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి తమన్ గారు, అనగనగా ఒక రాజుకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఇప్పటికి వరకు ఇచ్చిన సాంగ్ కూడా చాలా బాగానే ఉన్నాయి. ఈ మూవీ కూడా హిట్ అవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ వరకు అయితే మాట్లాడుకున్నాం మనము. ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది. సంక్రాంతి తర్వాత రిలీజ్ అవబోయే మూవీస్ సెకండ్ పార్ట్ లో పెడతాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. దిస్ ఇస్ సాయి కుమార్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. బై బై నౌ. జై హింద్.